At Anurag University, be everyone you dream to be. అక్కడ కొడగానపల్లిలో మైన్ ఏమంటే ఒక సైడ్ ఏమో మద్దిలేటి రెడ్డి, ఒక సైడు తిమ్మారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య బాగా. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబం, వెంకటరెడ్డి అనే ఒకతను, గంగాధర్ రెడ్డి అనే ఒక గ్రూపు, ఎంపీడీఓ ఆఫీస్ ముద్దునూరు, మీరు కూడా వినుండొచ్చు. ఇట్లే 2-2:30 గంటలు అవుతుంది. నేను ఇంట్లో, నాది వచ్చి కొండాపురం ఆఫీస్ అయితే ఇల్లు వచ్చి తాళబొద్దుటూరు. ఇంట్లో వచ్చిన మా భార్య భోజనం పెట్టింది. జస్ట్ అట్లా భోజనం చేస్తామని చెయ్యి అట్లా ప్లేట్లో చేయి పెట్టినాను. ఓబ్లేస్ అని ఎస్ఐ గారు ఉండే ముద్దునూరులో, ఫోన్ చేసి సార్ డబుల్ మర్డర్ జరిగిందని. ఎంపీడీఓ ఆఫీస్లో డబుల్ మర్డర్, బాడీ సేక్ అయిపోయి అన్నం అట్లే ప్లేట్ అట్లే వదిలేసి జీబీ వేసుకొని పోయినాం. పోతే అప్పుడు ఎస్పీ గారు మల్లారెడ్డి సార్ ఉండే. ఒకటి ఏమైందంటే అప్పుడు రామసుబ్బారెడ్డి అని ఒకతను ఫ్యాక్షన్ కొడిగండ్లపల్లి, వెంకటరెడ్డి అనే అతను మర్డర్ చేయాలని వీళ్ళు టీం అంతా ప్లాన్ వేసుకొని ఒక 15 మంది వరకు ప్లాన్ వేసుకొని తిరిగిన. వాళ్ళు బాంబులు వేయడంతో అతను తెలివివంతుడు జంప్ అయి పరిగెత్తిపోయి ఎంపీడీ ఆఫీస్ లోపల దొరికిపోయాడు. అక్కడ ఆఫీస్ ఎట్లంటే ట్రైన్ బాక్స్ మాదిరిగా ఒక రూమ్ నెక్స్ట్ వాకిలు పోతా ఉంటే ఒక అంకాలమ్మ అని ఒక అటెండర్, పాపం ఆడ మనిషి, ఇతను పడే బాంబు ఇతను జస్ట్ ఒక నిమిషంలో అట్లా ముందుకు పోయి అంకాలమ్మ వెనక అయిపోయింది అటెండరు, ఇతను ముందు వెళ్ళిపోయినాడు. ఆ బాంబు ఆమె వీపు పైన పడింది. ఆ బాంబు వీపు పైన పడితే ఆమె బాడీలో ఉండే పార్ట్స్ అంతా, మన జెంటిల్మెన్ సినిమా చూసినావు కదా, అట్లా జెంటిల్మెన్ సినిమాలో ఎట్లా ఖర్చుకున్నాయో అట్లా ఖర్చుకున్నాయి గోడకు పీసెస్ అని బాంబు పడి. అప్పుడు మేము ఆ టెన్షన్లో ఒక వ్యక్తి ఏమో గేట్లో, ఎంపీడీఓ ఆఫీస్ గేట్లో బాడీ పడింది, ఒక బాడీ ఏమో వాకిలి కడుపుమాన పైన ఆ అంకలమ్మది. ఆ కేసులో నేను చాలా సఫర్ అయినా కూడా, పోలీస్ ఆఫీసరు అపార్థం చేసుకొని, అప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు అతనికి నువ్వు ఫేవర్గా ఉన్నావని నా పైన కొన్ని నిందులు కూడా వేసినారు. అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఫేర్గా చేసిన. నాకు ఎవడైతే తప్పు చేసిన ఎవరిని వదలలేదు. ఈవెన్ ఎమ్మెల్యే బ్రదర్ శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా చేసినాడు. ఆయన పేరు కూడా 120B కింద ముద్దాయి చేసేసి ఛార్జ్షీట్ వేసేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకొని నంబర్ తీసుకొని వచ్చేసిన. తర్వాత ఆ కేసు సిఈడికి ఇచ్చినారు నా పైన అనుమానంతో. సిఈడి వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రామాంజనేయకి చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా సిఈడి ఫైల్ రిటర్న్ చేసినారు. చేస్తే 2016లో ఆ కేసు ట్రయల్కి వచ్చింది. నేను అప్పుడు బద్వేలు సిఐగా ఉన్నాను. ఆ కేసు ట్రయల్ జరిగేటప్పుడు 6 months దానికి వాయిదా ఇచ్చినారు. ఆ కేసు గ్యారంటీ లైఫ్ పడుతుందని వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళ లాయర్ కూడా తెలుసు. అంటే అంత పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసినాడని. మేము కూడా చాలా ప్రిపేర్ అయి ఉన్నాము. నాకు ఒక 3 times వాయిదా ఇచ్చినారు. నేను పోవడం కోర్టుకు, వాళ్ళు ఏదో రాజీ అవుతారంట, పోస్ట్పోన్ చేయడం, అట్లా 3-4 times పోస్ట్పోన్ అయింది. తర్వాత వాళ్ళు 60 lakhs ఇచ్చి కాంప్రమైజ్ అయినారు. 60 లక్షలు ఇచ్చి ఆ కేసు కొట్టేసినారు. నెక్స్ట్ కొరపాడు పెద్దిరెడ్డి అని, అక్కడ లోకల్ గంగాదేవపల్లి కొరపాడని, జస్ట్ నేను ఇట్లే మనం ఇద్దరు ఎట్లా ఆఫీస్లో మాట్లాడుకుంటున్నాము అట్లా మాట్లాడుతున్నాము. జస్ట్ నాకు పెద్దిరెడ్డి ఫోన్ చేసినాడు. చేసి సార్ నేను ఈ విధంగా గంగాదేవపల్లి పొలం ఫీల్డ్ తోట దగ్గర పోతున్నాను, నేను అది క్రషర్ మిషన్ ఉంది, క్రషర్ మిషన్ దగ్గర పోతున్నాను, మీరు ఆఫీస్లో ఉంటే నేను వస్తాను సార్ అన్నాడు. సరే ఉన్న పెద్దిరెడ్డి రా అని చెప్పిన. అది నాతోనే లాస్ట్ కాల్ అతను మాట్లాడడం. ఆ క్రషర్ మిషన్ చూసుకొని తర్వాత ఆయన రిటర్న్ వచ్చినాడు. రిటర్న్ వస్తానే వేటకోడలతో బాంబులతో వేసి మర్డర్ చేసేసిన. పొలం మొత్తం ఈ సీనకాయ తోటల మధ్యలోనే మర్డర్ అని నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను మఫ్టీలో ఉంటే, అయితే నాకు 5 పోలీస్ స్టేషన్ కొండాపురం, మఫ్టీలో ఉన్నా కూడా నా యూనిఫామ్ ఇప్పుడు నా జీబ్లో ఉండేది. వెంటనే నేను పరిగెత్తిపోయి తోటలోనే యూనిఫామ్ వేసుకొని, జవాన్ ఎస్పీ గారు ఆయన షేక్ అయిపోయినాడు. ఇప్పుడు తెలంగాణలో ఉంటాడు ఆయన ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆయన. అది చాలా సఫర్. ఫ్యాక్షన్ అంటే చాలామంది భయము. ఫ్యాక్షన్ అంటే మీకు ఇంకోటి చెప్తా, ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగితే రామకృష్ణ అని ఒక నెల్లూరు నుంచి వచ్చిన డిఎస్పీ,
ఆయన అంతా అక్కడే చేసేవాడు. ఆ రాయలసీమలో ఎప్పుడు చేయలేదు ఆయన. గ్రూప్ 1 ఆఫీసర్. డైరెక్ట్ ఎస్ఐ నుంచి అయినాడు. డిఎస్పి రామకృష్ణ అని, రామకృష్ణ యాదవ్ ఆయన పేరు. మంచి ఆఫీసరే. ఎప్పుడు మా కామెడీకి చెప్పాడు బొచ్చులో ఫ్యాక్షన్ అని. ఈ ఎంపీడీఓ ఆఫీస్ ఫ్యాక్షన్ మర్డర్ చూసి ఆయన సీరింగ్ వచ్చి పడి కోమలో వెళ్ళిపోయాడు ఆయన సీన్ చూసి. బ్లడ్ చూసా ఆ బీభత్సం, ఆ నేరస్థలం చూసి మనిషి కోమలో వెళ్ళిపోయినాడు. అయ్యో. అప్పుడు సంతోష్ మీనా ఐజీ గారు ఉండే, ఆయన ఫోన్ చేసినాడు, ఆయన సెల్లుకి ఫోన్ చేసినాడు. నేను ఎత్తినా, సార్ నేను నమస్కారం సార్ రామంజనేయ సి అనే లోపల ఆయన ఇంగ్లీష్లో ఏం తిట్టాడు నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఫోన్ వచ్చి డిఎస్పీ కదా, నాకు కదా రాలేదు, డిఎస్పీకి వచ్చింది కాబట్టి ఆయనకు ఆ మాట చెప్తే నవ్వినాడు. మళ్ళీ అప్పుడు చెప్పిన నేను, ఆయన కొంచెం బయట పడినప్పుడు, సార్ మీరే అంటారు కదా ఫ్యాక్షన్, బొచ్చులో ఫ్యాక్షన్ ఉంటుంది చూసిరా, ఫ్యాక్షన్ ఏంటి ఎట్లా, అరే నాయన నీకు నమస్కారం రా, నీ ఏరియాకు ఒక నమస్కారం అని అన్నాడు ఆయన, రామకృష్ణ యాదవ్ డిఎస్పీ. అంటే పోలీస్ ఆఫీసరుకి చాలా కష్టం. ఫ్యాక్షన్ ఏరియాలో ఉద్యోగం చేయాలంటే గట్స్ కూడా ఉండాలి. గట్స్ ఉండాలా, ఓర్పు ఉండాలి మనిషికి. ఓర్పు లేకపోతే చాలా, ఎందుకంటే కొన్ని టైంలో చాలా నిందులు వచ్చేస్తాయి పోలీస్ ఆఫీసర్కి. మన టైం బాగలేదనుకో, నువ్వు ఎంత పద్ధతిగా ఉద్యోగం చేసినా కూడా కొన్ని అవమానాలు భరించే పరిస్థితులు వస్తాయి. మీకు అర్థం ఎదురైందా? వచ్చింది నాకు. ఆ ఎంపీడీ ఆఫీసర్ మర్డర్ జరిగితే కొంతమంది రామ్ సుబ్బారెడ్డి మనుషులు నా పైన కామెంట్ చేస్తే, రామ్ సుబ్బారెడ్డి నాకు బాగా మంచి వ్యక్తి ఆయన, నేను పక్కన పోయి ఫోన్లో మాట్లాడినా, అన్నా నువ్వు చూసినావు కదా నేను వచ్చి 7 ఏళ్ళ నుంచి నీ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాను, ఏ రోజు కూడా వన్ సైడ్ ఏమైనా చేసినాను నేనా అంటే, లేదు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన పాపం మంచి వ్యక్తి. ఆయన ఒకటే మాట చెప్పినాడు, మీరు సీఏ పైన కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాక్షన్ కల్చర్ మనకు తెలుసుకోదురా, సీఏ ఏం చేస్తాడు దానికి. దీని ఆరిజిన్ ఎందుకండి? అంటే ఆధిపత్య పోరు అనుకోవాలా, డబ్బుల కోసమా? అంటే నీకు చెప్తా చూడు, ఒక పక్క తిమ్మారెడ్డి, ఒక పక్క మదిలేటి రెడ్డి, వీళ్ళు పెద్దోళ్ళ కాలంలోనే బీభత్సంగా మర్డర్ జరిగినాయి. ఇంట్లో కాల్చి వెంటాడి కలిసి చంపినప్పుడు వాళ్ళ తరం పిల్లలు అప్పుడు చిన్నగా ఉంటారు, వాళ్ళు దానికోసము అది ఒక పెద్ద పగతో ఏదో ఒక యుద్ధం సాధించాలనే ఒక తపనతో ఉంటారు. వాళ్ళ మైండ్ గేమ్ అంతా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కామ్గా ఉంటారు. ఎక్కువ శాతము ఈ కోర్టు విచారణకు పోయేటప్పుడు కావచ్చు, కోర్టు వాయిదాలు జరిగేటప్పుడు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పోయేటప్పుడు కావచ్చు, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు కావచ్చు, అటువంటి దాన్ని చాలా చక్కగా ఆపోజిట్ గ్రూప్ వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఆ పిల్లలు ఒకటే కాకుండా మహిళలు కూడా మన ప్రత్యర్థిని చంపే వరకు జడలు వేసుకోరు అని అది ఉన్నాయి. ఒక పెద్దిరెడ్డి భార్య అపర్ణ అని ఒక ఆయన ఉంది, ఆయన మొగుడుకు చంపిన వాళ్ళకు చేసే వరకు ఆయన అసలు అది కార్యక్రమం, మన హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆ కార్యక్రమం తీయకుండా, బొట్టు తీయకుండా అట్లా ఉండి ఆమె అయితే లైఫ్ కేసు చాలా స్టేజ్గా తీసుకొని తర్వాత ఆమె పగ నెరవేరిందా? కన్విక్షన్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు, జైల్లో ఉన్నారు. అయ్యో, కడప జైల్లో ఉన్నారు. 2016లో వాళ్ళకి యుగంధర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, చెన్నారెడ్డి, బాలరెడ్డి అని 4 ఉన్నారు. ఈ 4 కన్విక్షన్ అయినాయి. ఇంకొకటి ఉంది, ఫ్యాక్షన్ జిల్లాలో ఒక మర్డర్ జరిగే ముందు లోకల్ ఎస్ఐ కానీ అంటే జిల్లా ఎస్పీకి కానీ కనుసన్నలు జరుగుతాయి, నాకు తెలియకుండా చేయించుకుంటారా అని చెప్తారనేది వాస్తవం. అది అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కొన్ని నిందులు ఉన్నమాట వాస్తవం, నేను కాదని నేను చెప్పను. అయితే ఏ పోలీస్ అధికారి కూడా తన వృత్తి ధర్మాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు. కాకపోతే ఫ్యాక్షన్ వాళ్ళ మైండ్లో ఉండేదానికి మనం ఎవరు కూడా కంట్రోల్ చేయలేం. ఒకవేళ పోస్ట్పోన్ చేయగలం, ఒకవేళ మనం అధికారులకు బాగా కష్టపడి చేస్తే వారంలో జరిగే మర్డర్ని 1 నెల తర్వాత పోస్ట్పోన్ చేయగలం. కానీ వాడు ఒక ప్లాన్ ప్రకారం ఉంటే వాడు ఏ రోజైనా మర్డర్ చేస్తాడు. కానీ మీరు ఇందాక మనం మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు యాక్యురసీగా ఉన్న విషయం మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడమో, లేదంటే సిటీ నుంచి ఊరు నుంచి బయటికి పంపడమో, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం చేయొచ్చు కదా. చేయొచ్చు, మీరు చెప్పినట్లు బైండ్ అవుట్ చేయించి తర్వాత వాళ్ళు ఏదైతే మనకు బైండ్ అవుట్ ప్రకారం అమౌంట్ కట్టింటారో దానిపైన మళ్ళీ మనము
కోర్టు కూడా జైలు కూడా పంపొచ్చు. కానీ అది చేసినా జరుగుతుంటాయా? చేసినా కూడా వాళ్ళు ఫిక్స్ అయింటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు గంగాధర్ రెడ్డి అనే పిల్లోడు వాళ్ళ ఫాదర్ తిమ్మారెడ్డిని చంపేటప్పుడు అది ఒక్కటే గుర్తుంటుంది వానికి జరిగిన నష్టం పైనే గుర్తుంటుంది. మన ఆది సినిమా చూసినావు కదా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అది ఏ విధంగా ఉందో ఆ విధంగా మైండ్లో ఫిక్స్ అయ్యారు. అయితే పోలీస్ ఆఫీసర్లు గిన నిజాయితీగా పనిచేస్తే పోస్ట్పోన్ జరుగుతుంది, కానీ అఫెన్స్ ఈ లేకపోతే ఇంకో ప్లేస్ అయినా గ్యారెంటీ జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ కొన్ని గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు ఫ్యాక్షన్లు బాగా కరడు కట్టిన వాళ్ళు కూడా తమకు అనుకూలమైన ఆఫీసర్ వస్తేనే ఇటువంటి చేస్తారు, తమ అనుకూలం లేని ఆఫీసర్ అంటే కొంతకాలం కాముకుంటారు అనేది. అంటే చాలామంది అది ఫస్ట్ నుంచి నేను డిపార్ట్మెంట్లో రాకముందు నుంచి కూడా అనుకునేది ఏమంటే అనుకూలంగా ఉంటే కొంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది ఒక ఆశ అనేది ఉండొచ్చు. కానీ మర్డర్కి ఏం చేస్తాడు? 174 అయితే చేయలేడు కదా, మర్డర్ కేసే కట్టాలి కదా, జైలుకి అయితే పంపాలి కదా ముద్దాయికి. మనము మన ఊరికే ఉన్న సొసైటీ వీక్ చేయొచ్చు కదా. వీక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఊడు మనకన్నా ఫ్యాక్షనిస్ట్కే బాగా చట్టం పైన అవగాహన ఉంది, పోలీస్ ఆఫీసర్ పైన. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ లూప్ హోల్స్ ఏ విధంగా ఎట్లా సీన్ తప్పించుకోవాలా. ఇప్పుడు దొంగలు ఉన్నారు చాలామంది, అంతమంది గుడ్డిగా దొంగతనాలు చేసేవాళ్ళు. వాడు సెల్ ఫోన్ తీసుకొస్తే CDR టవర్తో మనకి అఫెన్స్ అడ్మిట్ చేయడం. తర్వాత ఫింగర్ ప్రింట్స్తో కూడా దొంగతనాలు చేసేవాళ్ళు అయితే అది పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది దొంగలు గ్లౌజులు వేసుకొని వస్తున్నారు. సెల్ ఫోన్లో మన ఇది ఉంది కదా, అదృశ్యం సినిమాలో ఒక చోట సెల్ పెట్టేసి ఒక చోట వాడు ఉంటాడు. లొకేషన్ ఏమో అది CDR అంతా చేస్తే లొకేషన్ ఏమో ఆడు ఉంటుంది, మనిషి ఏమో ఈడు ఉంటాడు. అట్లా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు తెలివితేటలు పక్కన పెడితే ఒక యూనిట్ ఆఫీసర్ అక్కడ మర్డర్లు జరిగినప్పుడు నా అనుకూల వ్యక్తులు చేశారు సార్, కొంచెం చూసి చూడండి పోవాయా అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే ఛార్జ్షీట్ అంటే మీరు అన్నట్లు జైలు పంపకపోవడం, 174 చేయడం అలా కాకపోయినా ఛార్జ్షీట్ వీక్ చేసి శిక్ష పడకుండా చేయొచ్చు. నాకు తెలిసి నాకున్న 31 సంవత్సరాల అనుభవంతో నాకు తెలిసింది ఏమంటే కొంచెం లీన్ పోల్స్గా ఉంటే కొంచెం కొట్టకుండా తగ్గడం ఎక్కువ. జనరల్గా బాగా ఫెరోసిస్ కొడతాం, అంటే ఇది లీగల్గా మనం చెప్పకపోయినా ఫ్యాక్షనిస్ట్ కౌన్సిలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ చేసే దాంట్లో విధానంలో తేడా ఉండొచ్చు. అదే కింద కూర్చోబెట్టుకుని పైన కూర్చోబెడతారు, ఏదో ఇంకా దానికి ఇంకా ఎవరెవరు అభిప్రాయాలు దానికి. ఒక ఆఫీసర్ పనిచేస్తున్న టైంలో చాలా ఎక్కువ మటర్లు జరిగాయండి. అతను టైం బాగలేదు అయింది. అవునా? నిజం నేను చెప్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మల్లారెడ్డి సార్ మంచి ఆఫీసర్ ఆయన. నేను కూడా ఆయనతో చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడే ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగింది. అయితే అది ఎవరు తెలియదు, అది ఆ విధంగా స్కెచ్ చేస్తారనేది అసలు. అది ఎంపీడీ ఆఫీస్ అంటే జనాలంతా ఉంటారనే కదా అందరూ. పబ్లిక్ ఉండే చోట నీకు సెక్యూరిటీ లేదు అంటే మనం ఎంత ఫ్యాక్షన్కి ఎంత ఫెరోస్ తీసుకుంటాం. ఆయన టైం బాగాలేక జరిగాయి. ఆయన టైం బాగా నిజంగా టైం బాగా